ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రేడ్కి డాలర్నే ఎందుకు వాడుతారు? డాలర్ మీద ఎందుకు డిపెండెంట్గా ఉన్నారు? గత 80 ఏళ్లుగా డాలర్ ఎందుకు సుప్రీం కరెన్సీగా ఉంది? ఒకవేళ డాలర్తో నేను వ్యాపారం చెయ్యను అనుకున్నట్లయితే ఆ దేశం యొక్క ఎకనామీ విపరీతంగా దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్, ఇరాన్, లిబియా, రీసెంట్గా రష్యా కూడా అలాంటి ఎకనామిక్ డిస్ట్రెస్ని ఎదుర్కొంది. సో డాలర్ ఇంత పవర్ఫుల్గా ఎలా మారింది? ప్రపంచ దేశాల్లో వాళ్ళ యొక్క స్వంత కరెన్సీ ఉన్నా కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఎందుకు డాలర్ మీద డిపెండెంట్ అయి ఉన్నారు? వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మీరు న్యూస్లో వినే ఉంటారు, ఇండియా దగ్గర ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఉంది, ఇంత డాలర్స్ ఉంది, సో రూపీ రేట్ అగెయిన్స్ట్ డాలర్ ఇంత పడిపోయింది, రూపీ వాల్యూ అనేది దిగిపోయింది. వి కంపేర్ ఇట్ విత్ డాలర్ కదా. ఎందుకు డాలర్ని ఒక స్టాండర్డ్లో పరిగణిస్తారు? ప్రపంచ దేశాల్లో డాలర్ని ఫారిన్ ఎక్స్చేంజ్కి ఎందుకు వాడుకుంటారు? దాని గురించి తెలుసుకుంటూ పోదాం. చూడండి, ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది. నేను కూరగాయలని పండిస్తాను, ఇంకెవరో బియ్యం పండిస్తారు, నేను కూరగాయలనిచ్చి బియ్యం తీసుకుంటా. నా దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇచ్చేసి వెజిటబుల్స్ తీసుకుంటా. ఇలాంటి ఒక ఎక్స్చేంజ్ అన్నది జరిగేది ఇంతకుముందు, గూడ్స్ విత్ గూడ్స్. బట్ అది లో వాల్యూ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే సూట్ అయ్యేది. పోతూ పోతూ ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గురించి ప్రీషియస్ మెటల్స్ని వాడడం మొదలెట్టారు. అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం మొదలెట్టారు. సో ఈ గోల్డ్, సిల్వర్ యూజ్ చేయడానికి మొదలెట్టినప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది హెవీగా ఉంటుంది. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే ఎక్కువ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇవన్నీ ఉండాలి మన దగ్గర. దాన్ని మేనేజ్ చేయడం, థెఫ్ట్ గురించి, అంటే ఒకవేళ దొంగతనం జరిగితే ఇలాంటి ఒక ఛాలెంజ్ ఉండేది. అలాంటప్పుడు కరెన్సీ అనే ఒక సిస్టమ్ కూడా వచ్చింది. సో బార్టర్ సిస్టమ్, ప్రీషియస్ మెటల్స్ అండ్ కరెన్సీ ఇంతవరకు వచ్చేసింది. ప్రతి దేశానికి తమరి యొక్క సొంత కరెన్సీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీ, అమెరికన్ డాలర్, జపాన్ యెన్ ఇలాంటి కరెన్సీ. అయినా కూడా అమెరికన్ డాలర్ని మాత్రమే డామినెంట్గా ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎందుకు వాడడం అనేది మొదలైంది? సో ఈ ప్రపంచ యుద్ధం జరిగింది కదా, వరల్డ్ వార్ 2, వరల్డ్ వార్ 1 ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇనీషియలీ వెపన్స్ కొనుగోలు చేయాలంటే లోకల్ కరెన్సీ ఇచ్చేసి వెపన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఆ లోకల్ కరెన్సీకి వాల్యూ ఎప్పుడు ఉంటుంది? కరెన్సీ ఎంత ఉంటుందో ఆ వాల్యూకి తగ్గట్టుగా గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి. ఓకే, సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో ఇంతకు ముందు గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసి వెపన్స్, టెక్నాలజీ ఇలాంటివన్నీ కొనుగోలు చేసేవాళ్ళు. సో ఏ కంట్రీ అయితే వెపన్స్ని అమ్ముతుందో గోల్డ్ని రిటర్న్గా తీసుకుంది. ఈ సందర్భంలో యుఎస్ దేశాలకు వెపన్స్ని సప్లై చేసింది. దానికి బదులుగా గోల్డ్ని ఇన్ ఎక్స్చేంజ్ యుఎస్ పొందింది, తీసుకుంది. సో బికాస్ ఆఫ్ దిస్ యుఎస్ ఒక డామినెంట్ పొజిషన్కి వచ్చేసింది. వరల్డ్ వార్ 2 అయిన తర్వాత ఏ దేశాలైతే యుద్ధాల్లో పాల్గొన్నాయో వాటి యొక్క ఎకనామీ సివియర్గా దెబ్బతింది. ఎకనామీ స్ట్రాంగ్గా లేదు, డెవలప్మెంట్కి డబ్బు లేదు, వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీ అంత వాల్యుయబుల్గా ఉండేది కాదు. ఇలాంటప్పుడు అమెరికా ఆ సిట్యువేషన్ని వాడుకుంది చాలా స్మార్ట్గా. అమెరికా ఏం చెప్పింది? మీరు డాలర్స్ని కామన్ కరెన్సీగా వాడండి. ఈ అగ్రిమెంట్కి సైన్ చేసినట్లయితే అలాంటి దేశానికి $35 మీరు నా దగ్గరికి తీసుకుని వస్తే 28.3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని నేను ఇన్ ఎక్స్చేంజ్ ఇస్తాను. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ దగ్గర $35 ఉంటే 1 ounce ఆఫ్ గోల్డ్ నేను ఇన్ ఎక్స్చేంజ్ ఇస్తాను అని అమెరికా ఈ అగ్రిమెంట్ ప్రకారంగా చెప్పింది. అమెరికా ఇలాంటి ఒక సిట్యువేషన్కి ఎలా చేరుకుంది? ఎందుకంటే ఈ వరల్డ్ వార్ 2 కన్నా ముందు, లేకపోతే వరల్డ్ వార్ 1 టైంలో వెపన్ డీలింగ్, దానికి ఎక్స్చేంజ్గా గోల్డ్ తీసుకోవడం ఇలాంటి ట్రాన్సాక్షన్స్తో అమెరికా 70% ఆఫ్ వరల్డ్స్ గోల్డ్ తన దగ్గర పెట్టుకుంది. అంతవరకు గోల్డ్ని సంపాదించింది అమెరికా. బై 1947 70% ఆఫ్ వరల్డ్స్ గోల్డ్ అమెరికాతో ఉండేది. సో ఎంతైతే గోల్డ్ ఉందో దానికి ఈక్వివలెంట్గా కరెన్సీ అన్నది ప్రింట్ అయ్యేది. ఇప్పుడు మన ఆర్బీఐ కూడా అంతే. రేపు మనం $5 ట్రిలియన్ ఎకనామీ, $6 ట్రిలియన్ ఎకనామీ మనం చెబుతున్నాం కదా.
ఎక్కువగా నోట్లు ప్రింట్ చేసేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఆ నోట్ల వాల్యూని ఎక్స్చేంజ్ చేయడానికి బ్యాకప్ లేకపోతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. ఇమాజిన్ ఒక చాక్లెట్ ఇప్పుడు 10 రూపీస్ ఉండేది, ఇంకో 3 months తర్వాత ఎక్కువ నోట్ ప్రింట్ చేసేసాము, వాల్యూ బ్యాకింగ్ లేదనుకోండి, 1 చాక్లెట్ వాల్యూ 100 రూపీసో 1000 రూపీసో అయితే ఏం వాల్యూ ఉంటుంది డబ్బుకి? సో అందుకే బ్యాకింగ్ అంటే అండర్లయింగ్ అసెట్ లేకపోతే ఎక్కువగా కరెన్సీ ప్రింట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఇంత గోల్డ్ ఉంది కాబట్టి అమెరికా ఇలాంటి ఒక ఆఫర్ని ఇచ్చింది బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ ద్వారా. అంటే ఆ సిట్యువేషన్లో ఎప్పుడైతే లోకల్ కరెన్సీ వాల్యూ దిగజారిపోయిందో అలాంటప్పుడు డాలర్స్ ఉన్నట్లయితే $35కి 1 ounce ఆఫ్ గోల్డ్ దొరుకుతుంది కదా, దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పేవాళ్ళు. సో అలాంటి ఒక గోల్డ్ని పెట్టుకుని యుఎస్ ఇంత డామినెంట్ పొజిషన్కి వచ్చేదానికి అవకాశం దొరికింది. అంటే మీ దగ్గర $35 ఉంటే 28 grams గోల్డ్ ఉన్నట్టు అని అమెరికా ప్రామిస్ చేసింది. మీ దగ్గర 500 రూపీస్ నోట్ ఉందండి, ఆ 500 రూపీస్ నోట్కి 500 రూపీస్ వాల్యూ ఉంటుంది అని ప్రామిస్ చేసేది ఎవరు? ఆర్బీఐ. ఆర్బీఐ చెబుతుంది ఐ ప్రామిస్ దిస్ నోట్ బేరర్ 500 రూపీస్ అని. కరెక్టా? ఒకవేళ ఆర్బీఐ లేకపోతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ఆ 500 రూపీస్ నోట్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చేయొచ్చు కదా, డిమానిటైజేషన్ అయింది కదా. 1000 రూపీస్ నోట్ ఇట్స్ నాట్ అ లీగల్ టెండర్, దానికి వాల్యూ లేదు అని డిమానిటైజేషన్ టైంలో చెప్పింది కదా. అలానే అమెరికా మీ దగ్గర డాలర్స్ ఉంటే గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. $35 మీ దగ్గర ఉంటే ఇంత గోల్డ్ ఉన్నట్టు, అంటే డాలర్ ఈజ్ ఆఫ్ గోల్డ్ స్టాండర్డ్ అనేటట్టు ప్రమోట్ చేసింది అమెరికా ఆ టైంలో. మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా దానివల్ల మనకు కలిగే వాల్యూ ఏంటి అని ఆలోచిస్తాం కదా. సో మీ వాల్యూని రీప్లేస్ చేయడానికి అవ్వదు, అయినా కూడా మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి ఆ వాల్యూని ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని మీరు సీరియస్గా ఎంచుకోవాలి. దాని గురించి నేను పాలసీ బజార్ని మీకు రికమెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని కొనుగోలు చేయొచ్చు. 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు. ఇప్పుడే కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందడానికి అవకాశం ఉంది. అలానే మంత్లీ 699 రూపీస్ మీరు ప్రీమియం పే చేసినట్లయితే 1 crore రూపీస్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని మీరు పొందడానికి అవకాశం ఉంది. సో ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇంత డామినెంట్ పొజిషన్కి వచ్చిన యుఎస్కి తెలిసింది ఇది ఎప్పటికీ నడిచే విషయం కాదు. సో ఇప్పుడు 1947లో ఇలా ఉంది, 1960sలో ఇంకేదో చేంజెస్ రావచ్చు, దేశాలు అడగొచ్చు ఎందుకు యుఎస్నే మనం చూస్ చేసుకోవాలి అని. సో డిపెండెన్సీ గురించి ఇంకొన్ని అవకాశాలని యుఎస్ యూజ్ చేసుకుంది. ఆ అవకాశాలు ఏంటి చూడండి. వరల్డ్ వార్ 1 మరియు 2 ఇవన్నీ జరిగిన తర్వాత దేశాలు ఎకనామీ విషయంలో చాలా నష్టపోయింది. సో ఇప్పుడు రీబిల్డ్ చేయాలి కదా, ఎలాగో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలానే జనరల్గా వాళ్ళ జనాలకి కావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ రీబిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దాని గురించి వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ లోన్ ఇచ్చింది, దేశాలకు లోన్ ఇచ్చింది. ఆ లోను డాలర్స్లో ఉండేటట్టు యుఎస్ చూసుకుంది. సో ఆ దేశాలకి లోన్ దొరికేది డాలర్స్లో, వాళ్ళు రీపే చేయాల్సింది అగైన్ డాలర్స్లో. సో వరల్డ్ వార్ గురించి ఎన్నో దేశాలు ప్రాబ్లంలో ఇరుక్కుంది. రీబిల్డ్ చేయాలంటే లోన్ కావాలి, లోన్ కావాలంటే డాలర్ని మీరు ఒప్పుకోవాలి. ఇలా అమెరికా ఇంకొక డామినెంట్ స్టెప్ని తీసుకుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే 1945లోనే సౌదీతో అగ్రిమెంట్ రాసుకుంది అమెరికా. ఎందుకు సౌదీ? ఇట్ ఈస్ ఆయిల్ రిచ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డాటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటారు కదా. సో అలానే ఆయిల్ ఒక దేశం యొక్క ఎకనామీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ లేకపోతే ఆ దేశం యొక్క వ్యవహారాలు స్తబ్దమైపోయేది. అంత ఇంపార్టెంట్ ఆయిల్ రిచ్ సౌదీతో అగ్రిమెంట్ రాసుకుంది అమెరికా. ఎందుకంటే అప్పుడు 1945లో సౌదీ దగ్గర ఆయిల్ రిసోర్సెస్ ఉంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టెక్నాలజీ లేదు. అలాంటి టెక్నాలజీని యుఎస్ సప్లై చేసింది సౌదీకి. టెక్నాలజీ యుఎస్ ఇస్తుంది,
అలానే మీ దేశం ఆయిల్ రిచ్ కదా, వేరే దేశాల్లో ఒకవేళ అటాక్ చేసినట్లయితే మిలిటరీ సపోర్ట్ యుఎస్ ఇస్తుంది. టెక్నాలజీ మరియు సెక్యూరిటీ దీన్ని ప్రామిస్ చేసిన యుఎస్ ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఏంటంటే ఎవరైతే మీ దగ్గర ఆయిల్ తీసుకుంటారో వాళ్ళు డాలర్లో పే చేయాలి అని. ఆయిల్ కావాలంటే డాలర్స్ ఇవ్వాలి, డాలర్స్ లేకపోతే ఆయిల్ దొరకదు. ఆయిల్ లేదు అంటే ఆ దేశం యొక్క ఎకనామిక్ ప్రాస్పెరిటీ, గ్రోత్ అనేది ఉండేది కాదు. ఇలాంటి ఇంకొక కండిషన్ని యుఎస్ తెచ్చింది. వెపన్స్ అమ్మినందుకు గోల్డ్ దొరికింది, గోల్డ్ని డాలర్కి స్టాండర్డ్గా ఫిక్స్ చేసింది. లోన్ కావాలంటే డాలర్స్లో తీసుకోవాలి, ఆయిల్ కావాలంటే డాలర్స్తో తీసుకోవాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే డాలర్స్ ఉండాలి. ఇలా అమెరికా ఒక డామినెంట్ పొజిషన్ని డాలర్ గురించి క్రియేట్ చేసుకుంది. నెక్స్ట్ పాయింట్, 1971 వరకు మీరు $35 ఇచ్చినట్లయితే 28.3 grams ఆఫ్ గోల్డ్ దొరికేది. ఎప్పుడైనా మీరు ఎక్స్చేంజ్ చేసుకునేడానికి అవకాశం ఉండేది. బట్ 1971లో ఈ ఆప్షన్ని రిచర్డ్ నిక్సన్ స్టాప్ చేసేశారు. ఇక మీద మీరు $35కి గోల్డ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు డాలర్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డాలర్ స్ట్రాంగ్ కరెన్సీ కాబట్టి మీకు వచ్చే రిటర్న్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. డాలర్స్లో మనం తిరిగి పే చేస్తాము. $35కి 28 గ్రామ్ గోల్డ్ అనే రూల్ని 1971లో తీసేశారు రిచర్డ్ నిక్సన్, అమెరికన్ ప్రెసిడెంట్. రైట్ నౌ సిట్యువేషన్ అని చూసుకున్నట్లయితే ఎన్నో దేశాలు ప్లాన్ చేశారు, మనకు డాలర్ వద్దు, డాలర్ మీద డిపెండెన్సీ ఎందుకు. ఇరాక్, ఇరాన్, లిబియా, రష్యా ఇవన్నీ అలాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు, డీడాలరైజేషన్ అని ప్లాన్ చేసుకున్నప్పుడు శాంక్షన్స్ పెట్టింది అమెరికా. అంటే పనిష్మెంట్ లాగా. రష్యాతో ఎవరు వ్యాపారం చేయకూడదు, ఇరాక్తో ఎవరు వ్యాపారం చేయకూడదు, లిబియాతో వ్యాపారం చేయకూడదు. అలాంటి శాంక్షన్స్ ద్వారా రష్యన్ ఎకనామీ ప్రాబ్లంలో ఇరుక్కుంది. అలానే రష్యాతో ఎవరైతే డీల్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ బై చేస్తుంది, అమెరికా రష్యాతో ఏ విధమైన వ్యాపారం ఉండకూడదు అని చెప్పింది. సో ఇప్పుడు మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాము కాబట్టి ఇండియా మీద టారిఫ్ని పెంచింది. సో ఇండియన్ ఎకనామీకి ప్రాబ్లం అయింది. ఇలాంటి ఎన్నో శాంక్షన్స్ అమెరికా యూజ్ చేస్తుంది అగైన్ డాలర్ డామినెన్స్ని కాపాడడానికి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రైజ్ స్టెబిలిటీ ఉంటుంది అనే కారణం చేత డాలర్ని ఎన్నో దేశాలు వాడుతాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో ఇంత పర్సెంటేజ్ అని డాలర్స్లో పెట్టుకుంటారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ జరగాలంటే డాలర్స్ వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. సో ఇలా అమెరికన్ డాలర్ స్టెప్ బై స్టెప్ స్ట్రాంగ్ కరెన్సీగా మిగిలిపోవాలని శాంక్షన్స్ వాడుకుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కూడా డాలర్ మీద డిపెండెంట్గా జరగాలి అలా చూసుకుంది. సో ఇలా డాలర్ సుప్రిమసీ ఇప్పుడు కూడా ఉంది. దీన్ని ఫైట్ చేయడానికి ఎన్నో దేశాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఎలా దాంట్లో సక్సెస్ఫుల్ అవుతాయో వెయిట్ చేసి చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.